నువ్వు ఇటుక బీకులు అంటాను, నీ ఇటుక బీకుడు కాదు, నీ బూరు బీకిస్తా నేను అనుకుంటాను బిడ్డ. నువ్వు మిమ్మల్ని ల్యాండ్ గ్రాబర్స్ కింద పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసి మిమ్మల్ని చెడ్డీల మీద తిప్పాలి. మిమ్మల్ని మీరు చేసిన పాపాలకు అంతా ఇంత నా పాపం చేసేది మళ్ళీ ఇన్ని ఆధారాలు పెట్టుకొని కూడా వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకుంటానా? అదరగొట్టడం అంటే అంత ఇంత అదరగొట్టడం కాదు. ఇక ఏం కాదు, ఇప్పుడు మొండికేసిర్రు. ఏది ఉన్నా ఏమనంటే మీరు ఇది అడిగినాం కదా దాని గురించి తీయండి, నా డాక్యుమెంట్ పట్టుకొస్తే దీన్ని మొత్తం నీకు డాక్యుమెంట్ పట్టుకరా, ఆఫీస్ కన్నా కూర్చుందాం. కక్ష సాధింపు చర్య ఓ పేరు పెట్టింది దీనికి. అది పిచ్చోడా, కక్ష సాధింపు చర్య అంటే నీ తీరుగా వెనక కూర్చొని నా మీద మర్డర్ కేసులు పెట్టించి అటువంటి మర్డర్లు పెట్టించి నాకు సంబంధం లేదు, భద్రకాళమ్మ వారి విదొట్టు ఇయ్యమొట్ట నేను అనట్లే. ఈ మొత్తానికి మొత్తము నా పేరు మీదనే కట్టి నేనే కంప్లైంట్ చేసిన, నేనే అడుగుతున్నా అంటున్నా. నీ తీరుగా ఎన్కౌంటర్ చేయలే, నల్లికుట్ల వేషాలు వేయలే, నేనే అడుగుతున్నా దీన్ని. అంటే నువ్వు ఏది చేసినా, ఎన్ని లంగ పనులు చేసినా, ఎన్ని కబ్జాలు చేసినా, ఏది చేసినా కక్ష సాధింపు చర్య అంటే అన్ని మాఫ్ అవుతాయా? బిడ్డ మీరు అనుకుంటారు రాజకీయం వదిలిపెడతా కానీ మీరు చేసిన పాపాలను వదిలిపెట్టా, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో అనుకుంటారు, ఇది జస్ట్ న్యూస్ రీలే మీరు చేసిన పాపాలు. విత్ ఎవిడెన్సెస్ తోటి 2 రోజుల కోటి మీ ముందు పెడతా. వీళ్ళు క్లబ్ మెంబరు, ఆఫీసర్స్ క్లబ్లో మెంబర్ అంటే వీళ్ళ తమ్ముడు. ఆయనే గవర్నమెంట్ ఎంప్లాయీకి 30,000 ఉంటుంది చాలను, జనరల్ వాళ్ళకు 3 లక్షలు 5 లక్షలు ఉంటుంది క్లబ్ల మెంబర్షిప్. అంటే ఆయన చదివిన 2వ తరగతి గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి పర్మిషన్ తీసుకుంటే అథెంటిక్గా దొరికింది నిన్న. అరే నాయన కొన్ని చేసేటి ఏమన్నా అవేనో చూసుకొని ఆడిటర్ను అవి పెట్టుకొని కొద్దిగా పనులు చేస్తానికి కూడా సమయం లేదు. ఎందుకంటే ఇంకో కేసు వెయిటింగ్, నెక్స్ట్ కేసు వెయిటింగ్ ఉంటుంది కదా, సెటిల్మెంట్కు టైం లేదు. చదివిన 2వ తరగతికి గవర్నమెంట్ ఇదట, నేను 20 ఏళ్ళకెళ్ళి మెంబర్ నల్లా, నాకు లైఫ్ టైం మెంబర్ ఫ్రీ నెంబర్ ఇవ్వలే. ఉన్నారు మొన్న వచ్చిన వాళ్ళకు వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ లైఫ్ మెంబరు. అందులో కూడా ఆడిట్ చేయించిన 6 నుంచి 7 కోట్ల ఫ్రాడ్, కోట్ల రూపాయల ఫ్రాడ్ క్లబ్లో కూడా. ఇలా ఈ ఎమ్మెల్యే గారు అనుసరిని దానికి మెంబర్గా పెట్టి, అది కూడా సిపి గారు కూడా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసింది. అట్లా వీళ్ళు హనుమకొండ జిల్లాని సర్వనాశనం చేసి, ఇక వీళ్ళ భాష వీళ్ళ కేసీఆర్ గారు మాట్లాడతారు, గూట్ల వీకినట ఏట్ల వీక్తారట అని చెప్తారు కదా ఊరికే మీటింగ్లల్లా. ఈయన నర్సంపేట వీకలేదు కానీ గీడొచ్చి వీక్తారట. ఆయన జిల్లా కాదు, పార్లమెంట్ కాదు, కాన్స్టిట్యున్సీ కాదు, ఆయన ఉండిడ కట్టించిన అంటాడు. ఆయన ఉండిడ కట్టించిండట.